ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ముచ్చట్లు. ఈరోజు సింపుల్గా ఈజీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందు 1 kg చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ముందుగా 1 kg చికెన్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 3.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత 5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. దీనిలో ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ రసం పిండాలి. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని 1 గంట మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ 1 గంట మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 4 స్పూన్ల జీడిపప్పు పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. 5 నిమిషాలు ఆగాక మూత తీయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల గరం మసాలా వేసుకొని కలుపుకొని దించేసుకోవాలి. అంతే, మన యమ్మీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ చికెన్ గ్రేవీ రైస్లోకి, గారెలోకి, రోటీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, టేక్ కేర్.